కమిషన్ల కోసమే కాళేశ్వరం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కాళేశ్వరాన్ని కామధేనువుగా మార్చుకున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ వాళ్లకు మేడిగడ్డ అన్నారం సుందిళ్ల నిర్మాణాలు ఏటీఎంలు అంటూ ఫైర్ అయ్యారు. కాళేశ్వరం కూలిపోయి కాళేశ్వరంగా మారిందన్నారు. తెలంగాణకు ఏం సమాధానం చెప్తారంటూ ప్రశ్నించారు. కమిషన్ల కొరకే కాళేశ్వరం నిర్మాణం జరిగిందని, కాళేశ్వరాన్ని కామధేనువుగా మార్చుకున్నారని, మేడిగడ్డ సుందిళ్ల అన్నారం నిర్మాణాలు వాళ్ళకు ఏటీఎంలుగా మారినాయని చెప్పని మేము అనేక సందర్భాలు తొమ్మిది ఎట్టి దగ్గర కట్టవలసినటువంటి ఆ ప్రాజెక్టును వారి స్వప్రయోజనాల కోసం కేసీఆర్ గారి మాటల్లోనే నా మెదడు రంగరించి నిర్మాణం చేసిందని చెప్పినటువంటిది. అసలు అనుమతులు లేకుండా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సాగునీటి, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన సాగునీటి రంగానికి సంబంధించిన నిపుణుల సలహాలను పక్కన పెట్టి తమ స్వయ ప్రయోజనాల కోసమే నిర్మాణం చేసినటువంటి ఆ బ్యారేజ్లలో ప్రాజెక్టులాగా ప్రతి సందర్భంలో నీరు నింపాలని ఒత్తిడి చేయడం వల్ల ఓ దశలో 16 టీఎంసీల నీరు వరకు ఉందని చెప్పని మనం వార్తలు విన్నాం. ఆ ఒత్తిడికి ఈరోజు వాళ్ళ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసినటువంటి కాళేశ్వరం కూలిపోయి కూలేశ్వరంగా మారిన సందర్భంలో ఏం సమాధానం చెప్తారు తెలంగాణ సమాజానికి అని చెప్పి లక్షల కోట్లు ఈరోజు గొర్రెల స్కామ్ లో కూడా 1000 కోట్లు ఒకటే మోటార్ సైకిల్ మీద 137 గొర్రెలు ప్రయాణం చేసినట్టుగా చూసే సందర్భంలో ఈ కార్ రేసింగ్, అవినీతి అక్రమాలు, టెలిఫోన్ ట్యాపింగ్, కరెంటు కొనుగోలులో ఈ విధంగా తెలంగాణ పేరు అధికారులకు వచ్చినటువంటి కేసీఆర్ సర్కార్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే సందర్భంలో కూలిన కాళేశ్వరం దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పండి తెలంగాణ సమాజానికి కంటే ఇప్పటివరకు కేసీఆర్ మాట మాత్రం తప్పు పొరపాటు జరిగిందని ఒప్పుకోకపోవడానికి ఖండిస్తూ ఇప్పటికీ తెలంగాణ సమాజం మేల్కొంది.